Welcome to Chintali Little Chef. Day 2 in Motikudam. So special recipe. వాడితో చేయబోతున్నాను చాలా సర్ప్రైజ్ రెసిపీ. ఓకేనా? ఈ కోడిని కడగటానికి వెళ్తున్నాను కదా, మోతిగూడెంలోనే అందమైన ప్లేస్లో దీన్ని వాష్ చేయబోతున్నాను. మీరు చూద్దురు పదండి నాతో పాటు. చూసారు కదా నీళ్ళు ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో. ఇక్కడ చేసేసుకున్నాం, వెళ్ళిపోయి కుక్ చేసేద్దాం పదండి. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అందులో మోతిగూడెం పచ్చని అడవికి జలజల పారే సెలయేరులకి పెట్టింది పేరు. చుట్టూ కొండలు, మధ్యలో ఊరు. మార్నింగ్ లేవగానే హెడ్ బాత్ చేస్తే ఆంటీ సాంబ్రాణితో పొగ వేసింది. ఎప్పుడో చిన్నప్పుడు వేసుకున్న జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. నాకు ఇష్టమైన ఊయల అది సెలయేరుల పక్కన. నాకు ఊయల ఒకటం అంటే చాలా చాలా ఇష్టం. అందుకే కనపడగానే ఎక్కి ఊగేశా. ఈ ట్రిప్ నాకు చాలా మెమరీస్ క్రియేట్ చేసింది. పొయ్యి మీద మూకుడు పెట్టుకొని మసాలా కోసం ధనియాలు వేయించుకుందాం. ధనియాలు వేసిన తర్వాత స్పైసెస్ వేసుకొని మంచిగా వేయించుకుందాం. వినపడుతుందా మీకు ఆ ఫ్లో ఆఫ్ వాటర్ ఫ్లో అయ్యే సౌండ్ మీకు వినిపిస్తుందా? మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకుందాం. మసాలా రెడీ చేసుకుందాం. మంచిగా రోస్ట్ అయిన మసాలా అంతా తీసి రోట్లో వేసుకొని దంచుకుందాం. నిన్నేమైందో తెలుసా? చాలా ఆవులు కనిపించాయి. వాటితో బాగా ఆడుకున్నాను అటు ఇటు. అవి నన్ను చూసి బెదిరిపోయాయి, నన్ను చూడగానే వెళ్ళిపోయాయి. నాకేమో వాటితో ఆడుకోవాలనిపించింది. వాటి దగ్గరికి వెళ్ళగానే పారిపోయాయి. గుమగుమలాడే మసాలా రెడీ చేసుకుందాము. చూసారా ఎంత స్మెల్ వస్తుందో? నాకైతే ఈరోజు మాత్రం అద్దిరిపోయిద్దండి రెసిపీ. నాకైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ మీరు టేస్ట్ చూడలేరు. ఎప్పుడన్నా అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటే చాలా మంచి మంచి మెమరీస్ ఉంటాయండి. మంచిగా రోస్ట్ చేసేసుకొని ఇట్లా మసాలా అంతా దంచి ఆహా ఆ రెసిపీలో మిక్స్ చేసి పెట్టుకుంటే అది తిరిగిపోయిద్దండి బాబోయ్. ఫ్లేవర్ మాత్రం బాగా యాడ్ అవుతుంది. ఎప్పుడైనా న్యాచురల్గా రుబ్బి పెట్టుకునేవి దంచి పెట్టుకునేవి అప్పటికప్పుడు చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అందమైన జలపాతాలు ప్రవహిస్తూ ఉంది. నేనేమో మంచి రెసిపీ మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను. రెండు కాంబినేషన్ అది తిరిపోద్ది. రోస్ట్ చేసి దంచుకున్న మసాలాని తీసి పక్కన పెట్టుకుందాం. ఈ లోపల ఆనియన్ని నిప్పులపై కాలుస్తున్నాను. ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని స్పైసెస్తో మసాలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాం. నచ్చితే ఉంటుంది ఆ ఫ్లేవర్. మరి కచ్చాపచ్చాగా లేదు, మరి బాగా పేస్ట్ అవ్వలేదు. బాగుంటుంది ఇలా. ఉల్లిపాయలు తీసేసుకొని కట్ చేసుకొని దంచుకుందాం. కాల్చిన పచ్చిమిర్చిని ఆనియన్ని మంచిగా దంచుకుందాం. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది. ఇందాక కట్ చేసిన ఆనియన్స్ అన్నీ ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకుందామా? నిన్న అలాగే ఈతపళ్ళు కనిపించాయండి. అలా దారిలో వెళ్తా ఉంటే, అడవి కదా, అయితే వెళ్ళి చూస్తే ఈత పండ్లండి. ఒకటి తింటే చాలా బాగుంది. అడవి ఈత పండ్లాగా ఉన్నాయి, చిన్న చిన్నవే, నాటువి. ఎంత బాగున్నాయో. మన దగ్గర అయితే పెద్ద పెద్దవి వస్తాయి కదా. నాకు అన్ని చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయండి.
ఇలా మనలో ఒక చైల్డ్ అనేది బయటకు వచ్చి ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేస్తేనే అనిపించిందండి నాకైతే. అయిపోయిందండి, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది ఆనియన్ పచ్చడి కూడా అండి, చాలా బాగుంటుంది రోటీస్లో తింటే. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇలా రోటీస్లో కూడా ఎంత బాగుంటుందో తెలుసా. ఆనియన్ పచ్చిమిర్చి దంచి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అంతా మసాలా ప్రిపేర్ చేసుకుందాం బర్డ్ కోసం. ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, పొడి మసాలా, ఉప్పు వేస్తున్నా, సరిపడా వేసుకుందాం, పసుపు వేసుకుందాం, కొంచెం మంచి ఎర్రగా ఉన్న కారం వేసుకుందాం. మంచిగా కలిపేసుకుందామండి. చూసారా ఎంత ఎర్రగా ఉందో. మంచిగా ఘాట్లు పెట్టుకొని మసాలా అప్లై చేసుకుందాం. ఇలా కోడంతా ఘాట్లు పెట్టుకుంటే ఆ తర్వాత మసాలా అప్లై చేసినప్పుడు చాలా బాగా పడుతుంది, మనకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. మంచిగా ఘాట్లు పెట్టుకున్న ఈ కోడికి మసాలా అంతా అప్లై చేసేద్దాం చాలా మంచిగా. నేను ఎలా అప్లై చేస్తున్నానో అలా మీరు కూడా చేసుకోండి. అద్దిరిపోతుంది అంతే. అబ్బా బాబా, ఎంతైనా నాటుకొట్టుడే అండి. క్లాసు గీసు మనకి సెట్ కాదండి. ఇలా కోడంతా మంచిగా అప్లై చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకుంటే ఉంటుందండి, సూపర్ ఉంటుందండి బాబోయ్. ఇలా మంచిగా అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. నాటుగా తినాలనుకుంటే ఇలా ట్రై చేయండి. అబ్బా, నాకైతే ఇప్పుడే నోరు ఊరిపోతుంది. ఈ లోపల సంథింగ్ కొత్తగా ప్రిపేర్ చేయబోతున్నాను. కమ్ లెట్స్ స్టార్ట్. చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా వేగుతున్నాయో పొయ్యి మీద. ఇలా నేచర్లో కట్ల పొయ్యి మీద వంట చేసుకుంటే ఉందండి, సూపర్ అండి. సాల్ట్ వేసుకుందాం, పసుపు కూడా వేసుకుందాం. ఇంతకీ రెసిపీ ఏంటో తెలుసా? మన జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ డిష్ కీమాని మన బర్డ్లో స్టఫ్ చేసేసుకొని కట్ల పొయ్యి మీద కాల్చుకొని తింటే ఉంటుందండి, సూపర్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నాకేంటో అండి, ఎన్టీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆహా నా నోట్లో అలా వాటర్ వచ్చేసినాయండి. అందుకే ఆ రెసిపీ ట్రై చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇప్పుడు కుదిరిందండి. కీమాని దీంట్లో వేసేసుకొని, కీమా వేసుకున్నాం కదండి, మంచి కలుపుకుందాం. రెసిపీ అయిపోయేలోపు లొకేషన్ అంతా ఒక లుక్ వేయండి, ఓకేనా? పెద్ద రెసిపీ కాబట్టి టైం పడుతుంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇదంతా. ఎంజాయ్. చూసారా కీమా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చూస్తుంటేనే ఇదే తినేయాలనిపిస్తుంది. కుక్ అయిపోయింది, తీసి పక్కన పెట్టుకొని చల్లారించు, ఓకేనా? కుక్ చేసుకున్న కీమాని దీంట్లో స్టఫ్ చేసేసుకుందాం. చూస్తున్నారా ఎంత బాగుందో కీమా. ఇలా మంచిగా స్టఫ్ చేసేసుకొని దీన్ని కుట్టేసుకుంటే ఆహాహా, రోస్ట్ చేసుకొని తింటే ఉంటుందండి. ఎన్టీఆర్ గుర్తొస్తాడు అంతే. డెఫినెట్గా మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిట్టుకోవద్దు, మీకోసమే డెడికేట్ చేస్తున్నాను కాబట్టి. ఇలా మంచిగా ఆయిల్ అంతా అప్లై చేసేసుకొని నేను ఇలా టై చేసేసి బర్డ్ని కాలుస్తున్నాను. లేట్ అయితే అయింది కానీ ఈ కోడిని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. అహనా పెళ్ళంట మూవీ ఉంది కదా, దాంట్లో కోడిని కట్టేస్తాడు చూడు, అలా గుర్తొస్తుంది నాకు. ఆహా ఎంత బాగుంది, భలే రోస్ట్
అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగుందో. అబ్బా, తీసేసుకొని కట్ చేసేసుకొని తినేద్దామా? నాకైతే అసలు ఆ ఫ్లేవర్ అది రెడీ అయిపోయింది. సూపర్గా రోస్ట్ అయిపోయింది. చూసారా, చాలా బాగా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ చేద్దాం రండి. టేస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వల్ల కావట్లేదు, వర్డ్స్ కూడా లేవు. ఆ వాటరు, నేను, ఈ బర్డ్ చాలండి ఈ జీవితానికి. ఎంత ఫ్లేవర్స్ అంటే సూపర్ సూపర్. వాటర్ మిలన్తో ఒక మంచి రెసిపీ. అలా అలా చూస్తూ ఉంటుంటే ఒక రెసిపీ కనిపించింది. అది మాస్టర్ చెఫ్లో ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాను ఇప్పుడు నేను. ఇట్స్ నాట్ మై ఓన్ రెసిపీ. ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈ రెసిపీ మాస్టర్ చెఫ్లో చేశారు. సో నేను అది ట్రై చేద్దామని ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. నచ్చితే ఎంజాయ్ చేయండి. కొంచెం వింటే రెసిపీ నేమ్ వాట్ అనిపిస్తుంది. ఏంటంటే ఇట్స్ వాటర్ మిలన్ రైస్. ఫ్రూట్తో రైస్ కూడా చేస్తారా అని నాకు మొన్ననే అర్థమైంది. చూద్దాం, లెట్స్ సీ. టేస్ట్ చూద్దామని నేను ట్రై చేస్తున్నాను. నాకు నచ్చితే మీకు చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. మంచి నేమ్ వచ్చింది ఈ రెసిపీకి. ఓకే గాయస్, ఫస్ట్ చాప్ చేసుకొని మిక్సీ పడతాను. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ మిలన్ జ్యూస్ తీసుకుంటే బాగుంటుందంట ఫ్లేవర్. చూద్దాం. నేను కూడా అలానే ఓన్లీ 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. మిక్సీ పడతాను. ఇది చిన్న మిక్సీ జార్ కాబట్టి కొంచెం కొంచెం వేస్తాను, బయటికి రాకుండా. ఒక ఆనియన్ తీసుకున్నాను, 2 చిల్లీస్ తీసుకున్నాను. మాస్టర్ షెఫ్లో తను ఇవన్నీ వేయలేదు, కానీ నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుందని నా స్టైల్లో ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. లెట్స్ సీ. అన్నీ ట్రై చేస్తేనే కదా ఏది బాగుందో లేదో అని తెలిసేది మనకి. సమ్మర్లో వాటర్ మిలన్ చాలా మంచిది, చలవ చేస్తుంది. సో రైస్ కూడా అది ఏమేం పెద్ద ఆక్వర్డ్గా ఉండదు నాకు తెలిసి. యూ కెన్ ట్రై.
అది జస్ట్ కొంచెం స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది. దానికి మనము చిల్లీస్ ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఏమి పెద్ద డామినేట్ చేయదు రైస్ని. లెట్స్ సీ. ఒక స్పూన్ గీ, స్పైసెస్, ఎందుకు గరం అవుతున్నారు? కూల్ కూల్ కూల్. కొంచెం రాక్ సాల్ట్ వేస్తారు, తొందరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి. లాస్ట్లో చూసి వేసుకోండి. ఫస్ట్ ఎక్కువ వేస్తే లాస్ట్లో కొంచెం తక్కువ. టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోండి. కొంచెం ధనియా పౌడర్ లైట్గా. 1 గ్లాస్ రైసే కదా నేను తీసుకుంది, అందుకే కొంచెమే వేస్తాను. జస్ట్ కొంచెం లైట్ ఫ్లేవర్ కోసం. చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాం. చాలు, 1/2 స్పూన్ చాలు. ఆనియన్స్ భలే గట్టిగా క్రంచీగా ఉన్నాయి కదా, బాయిల్ అవుతాయి. సరే, వాటర్ మిలన్ వేస్తున్నాను, జ్యూస్. స్టార్టింగ్లో 3 గ్లాసెస్, 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మిలన్ జ్యూస్ అనుకున్నాం కదా, నేను 2.5 వేసాను. సరిపోతుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో విత్ 3 or 2, నో ప్రాబ్లం, ఎనీథింగ్ ఈజ్ ఓకే. మరుగుతుంది కదా, వేసేద్దాం. రైస్ వేస్తాం. పిల్లలకి వాటర్ మిలన్ రైస్ అని చెప్పకండి, బీట్రూట్ రైస్ అని చెప్పండి, కనీసం టేస్ట్ అని చూస్తారు. మా పిల్లలు అమ్మో వాటర్ మిలన్ నేను అసలు టచ్ కూడా చేయను అంటున్నారు. కొంచెం రెడ్డిష్ ఉంటుంది కాబట్టి బీట్రూట్ రైసో లేకపోతే ఏదైనా పింక్ రైసో చెప్పేసి పెట్టండి నచ్చితే. రైస్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి, జస్ట్ అలా. ఇది బాస్మతి కాదు కాబట్టి అంతగా బ్రేక్ అవ్వదు. బాస్మతి అయితే పూర్తిగా అట్లా బ్రేక్ అవుతాం. ఇంకా సింక్లో పెట్టేసుకుందాం, కొంచెం మీడియం ఫ్లేమ్. రైస్ ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. చూస్తుంటే మాత్రం బాగుంది, చూద్దాం.
ట్రై చేయొచ్చు, మరీ అంత ఏమి చండాలంగా లేదు, చాలా బాగుంది డిఫరెంట్గా. నైస్. కొంచెం అంత అన్ని మిక్స్డ్ ఫ్లేవర్స్, కొంచెం లైట్గా వాటర్ మిలన్ ఫ్లేవర్ తెలుస్తుంది కానీ మిగతా అన్నీ వేసాం కదా. ఆఫ్ చేస్తున్నాను. వావ్, రైస్ రెడీ అయింది. బౌల్లోకి తీసుకుందామా? కొంచెం ఆరితే బాగుంటుంది. చేస్తున్నాను. పంప్కిన్ అను సన్ఫ్లవర్ సీడ్స్. వాటర్మెలన్ రైస్ ఇస్ రెడీ. వాటర్మెలన్ రైస్ రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది. చాలా బాగుంది. మిక్స్డ్ ఫ్లేవర్స్ అన్నీ నిజంగా చాలా బాగుంది. ట్రై చేయొచ్చు. కొంచెం డిఫరెంట్ రెసిపీ కావాలనుకున్న వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు యూ కెన్ ట్రై. రెగ్యులర్గా అయితే లేదు, ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. బాయ్. హలో, ఈరోజు మటన్ పెప్పర్ ఫ్రై చేయబోతున్నాను. సో రెడీయా? మిక్స్ చేసుకుందామా? కావాల్సిన పదార్థాలు: మటన్ ఇట్లా కొంచెం వైట్గా ఉంటేనే లేతగా ఉన్నట్టు అర్థం. ఇవన్నీ చాప్ చేసేసుకుందాం. ఫస్ట్ ఆనియన్ చాప్ చేసుకుందాం. సన్నగా తురిమి పెట్టేస్తాం. టమాటా చాప్ చేసుకుందాం. గ్రీన్ పార్ట్ తీసేసుకుంటే మంచిది. ఆనియన్స్ వేసేసుకుందాం. పచ్చిమిర్చి, టమాటో అవన్నీ మటన్లోకి వేసేసుకుందాం. పసుపు వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటున్నాను, 1 స్పూన్ దాకా. కావాలంటే ఫ్రై చేసుకున్నప్పుడు మళ్ళీ వేసుకుందాం. 1 స్పూన్ సరిపోద్ది. అల్లం, వెల్లుల్లి, టమాటో, కొంచెం ఆనియన్, కొంచెం లైట్గా కొబ్బరి గసాలు వేసి పేస్ట్ చేసేసుకున్నాను. అది దీంట్లో మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మటన్కి పట్టాలి మంచిగా. ఎంత బాగా కలిపితే అంత బాగా మటన్. ఈ ఆనియన్స్ కూడా మనం కలిపే దాన్ని బట్టి మగ్గుతాయి, ఉడుకుతాయి. ఇవన్నీ వేసేసుకున్నాం కదా, బాగా ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి ఫ్రై. ఎప్పుడైనా కలుపుకునే దాంట్లోనే ఉంటుంది టేస్ట్ అనేది. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని
కుక్కర్లో పెట్టేసుకుందాం. ఒక 6 to 7 విజిల్స్ మంచిగా వస్తే బాగా బాయిల్ అయితే ఆ తర్వాత ఫ్రై చేసుకుందాం. సరేనా? కుక్కర్లో పెట్టేస్తాను. కుక్కర్లో వేసేసుకుందామంటే దీంట్లో ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది కుక్ అవటానికి. ఎక్కువగా వాటర్ పోసుకుంటే కష్టం అవుతుంది మనకి వేయించేటప్పుడు. తగినంత జస్ట్ కొంచెం సరిపోతాయి. లిడ్ పెట్టేసుకొని 6 to 7 విజిల్స్ పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు మనము వెయిట్ చేద్దాం. కుక్ అయిపోతుంది. ఆ తర్వాత ఫ్రై చేసుకుందాం. గీతో రోస్ట్ చేసుకుందాం, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని కళాయిలోకి స్టవ్ ఆన్ చేసేసుకొని నేనైతే ఐరన్ ప్యాన్ పెట్టుకున్నాను. ఐరన్ కళాయి. బాయిల్ అయిపోయిన మటన్ని ఐరన్ కళాయిలో షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా బాయిల్ చేద్దాం. ఒక 5 to 10 minutes పడుతుంది ఈ వాటర్ అంతా ఇంకాలంటే. సో హైలో పెట్టేసేసి మూత పెట్టేద్దాం. ఫ్రైకి ఎప్పుడు ఐరన్ కళాయి యూజ్ చేయండి, చాలా బాగా ఫ్రై అవుతుంది. మటన్ పెప్పర్ ఫ్రైకి ఎప్పుడు మటన్ సాఫ్ట్గా ఉండాలి, లేకపోతే మీరు ఎంత బాగా చేసినా బాగోదు. సాఫ్ట్గా లేకుండా హార్డ్గా ఉంటే మటన్ టేస్టే రాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. మటన్ పెప్పర్ ఫ్రైకి మసాలా కావాలి. మటన్ పెప్పర్ ఫ్రై కోసం నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను, అన్ని స్పైసెస్ వేసి. పెప్పర్ ఒక స్పూన్ వేసాను. ఇప్పుడు లైట్గా రోస్ట్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి కొంచెం దంచుకుందాం. ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా అంతా దంచుకుందాం. అప్పటికప్పుడు దంచి పెట్టుకుంటే ఎంతో సువాసన వస్తుంది. ఆయిల్ వేసుకుందాం. గ్రౌండ్నట్ ఆయిల్ కొంచెం వేసుకొని లాస్ట్లో గీతో మంచి రోస్ట్ చేసుకుందాం. ఆయిల్ వేయటం వల్ల కర్రీ అడుగంటదు, టెక్స్చర్ మారిపోద్ది, రుచి బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను. అక్కడ వేగిన తర్వాత అప్పుడు మొత్తం కలిపేద్దాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకోవటం వల్ల మన పెప్పర్ మటన్కి సువాసనే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందాక మనము దంచి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకుందాం. ఈ మసాలా మటన్కి అదిరిపోయే టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. చూసారా ఎట్లా వస్తుందో అవుట్పుట్, డిఫరెన్స్ తెలుస్తుందా? పుదీనా కర్రీకి చాలా 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 వెయిట్. చూడండి ఎలా రోస్ట్ అవుతుందో. టేస్ట్ చూసి అప్పుడు ఇంకేమన్నా మసాలా యాడ్ చేయాలో యాడ్ చేసుకుందాం. ఒకసారి మసాలాలు పట్టినాయో లేదో వచ్చి
కొంచెం మసాలా యాడ్ చేసుకుందాం. సరిపోలే పెప్పర్, మసాలా సరిపోలేదు, కొంచెం యాడ్ చేస్తున్నాను. అయిపోవచ్చింది కాబట్టి గీ కూడా యాడ్ చేసుకుందాం. దీంట్లో పచ్చి పులుసు పెట్టుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ కాంబినేషన్. రసము, పచ్చి పులుసు, సాంబారు, పప్పుచారు అన్నీ, ఏదైనా. నీళ్ళ చారు కూడా ట్రై చేయొచ్చు. మటన్ పెప్పర్ ఫ్రై ఈజ్ రెడీ. కొంచెం గీ వేస్తాను ఫైనల్గా. చూసారా, గీ వేసేసాను. చాలు, గార్నిష్ చేసుకుందాం. టేస్ట్ చేద్దాం రండి. పిల్లలకి ఇలా పెట్టి చూడండి, చాలా 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 నచ్చింది. Awesome, awesome, awesome. హలో, ఈరోజు మటన్ పెప్పర్ ఫ్రై చేయబోతున్నాను. సో రెడీయా? మిక్స్ చేసుకుందామా? కావాల్సిన పదార్థాలు: మటన్ ఇట్లా కొంచెం వైట్గా ఉంటేనే లేతగా ఉన్నట్టు అర్థం. ఇవన్నీ చాప్ చేసేసుకుందాం. ఫస్ట్ ఆనియన్ చాప్ చేసుకో, సన్నగా తురిమి పెట్టేసి, టమాటా చాప్ చేసుకుందాం. గ్రీన్ పార్ట్ తీసేసుకుంటే మంచిది. ఆనియన్స్ వేసేసుకుందాం. పచ్చిమిర్చి, టమాటో అవన్నీ మటన్లోకి వేసేసుకుందాం. పసుపు వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటున్నాను, 1 స్పూన్ దాకా. కావాలంటే ఫ్రై చేసుకున్నప్పుడు మళ్ళీ వేసుకుందాం. 1 స్పూన్ సరిపోద్ది. అల్లం, వెల్లుల్లి, టమాటో, కొంచెం ఆనియన్, కొంచెం లైట్గా కొబ్బరి గసాలు వేసి పేస్ట్ చేసేసుకున్నాను. అది దీంట్లో మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మటన్కి పట్టాలి మంచిగా. ఎంత బాగా కలిపితే అంత బాగా మటన్. ఈ ఆనియన్స్ కూడా మనం కలిపే దాన్ని బట్టి మగ్గుతాయి, ఉడుకుతాయి. ఇవన్నీ వేసేసుకున్నాం కదా, బాగా ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి ఫ్రై. ఎప్పుడైనా కలుపుకునే దాంట్లోనే ఉంటుంది టేస్ట్ అనేది. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టేసుకుందాం. ఒక 6 to 7 విజిల్స్ మంచిగా వస్తే బాగా బాయిల్ అయితే ఆ తర్వాత ఫ్రై చేసుకుందాం. సరేనా? కుక్కర్లో పెట్టేస్తాను. కుక్కర్లో వేసేసుకుందామంటే
దీంట్లో ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది కుక్ అవ్వటానికి. ఎక్కువగా వాటర్ పోసుకుంటే కష్టం అవుతుంది మనకి వేయించేటప్పుడు. తగినంత జస్ట్ కొంచెం సరిపోతాయి. లిడ్ పెట్టేసుకొని 6 to 7 విజిల్స్ పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు మనము వెయిట్ చేద్దాం. కుక్ అయిపోతుంది. ఆ తర్వాత ఫ్రై చేసుకుందాం. గీతో రోస్ట్ చేసుకుందాం, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని కళాయిలోకి స్టవ్ ఆన్ చేసేసుకొని, నేనైతే ఐరన్ ప్యాన్ పెట్టుకున్నాను, ఐరన్ కళాయి. బాయిల్ అయిపోయిన మటన్ని ఐరన్ కళాయిలో షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇనికిపోయేదాకా బాయిల్ చేద్దాం. ఒక 5 to 10 minutes పడుతుంది ఈ వాటర్ అంతా ఇనకాలంటే. సో హైలో పెట్టేసేసి మూత పెట్టేద్దాం. ఫ్రైకి ఎప్పుడు ఐరన్ కళాయి యూజ్ చేయండి, చాలా బాగా ఫ్రై అవుతుంది. మటన్ పెప్పర్ ఫ్రైకి ఎప్పుడు మటన్ సాఫ్ట్గా ఉండాలి, లేకపోతే మీరు ఎంత బాగా చేసినా బాగోదు. సాఫ్ట్గా లేకుండా హార్డ్గా ఉంటే మటన్ టేస్టే రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. మటన్ పెప్పర్ ఫ్రైకి మసాలా కావాలి. మటన్ పెప్పర్ ఫ్రై కోసం నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను, అన్ని స్పైసెస్ వేసి. పెప్పర్ 1 స్పూన్ వేసాను. ఇప్పుడు లైట్గా రోస్ట్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి కొంచెం దంచుకుందాం. ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా అంతా దంచుకుందాం. అప్పటికప్పుడు దంచి పెట్టుకుంటే ఎంతో సువాసన వస్తుంది. ఆయిల్ వేసుకుందాం. గ్రౌండ్నట్ ఆయిల్ కొంచెం వేసుకొని లాస్ట్లో గీతో మంచి రోస్ట్ చేసుకుందాం. ఆయిల్ వేయటం వల్ల కర్రీ అడుగంటదు, టెక్స్చర్ మారిపోద్ది, రుచి బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను. అక్కడ వేగిన తర్వాత అప్పుడు మొత్తం కలిపేద్దాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకోవటం వల్ల మన పెప్పర్ మటన్కి సువాసనే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందాక మనము దంచి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకుందాం. ఈ మసాలా మటన్కి అదిరిపోయే టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. చూసారా ఎట్లా వస్తుందో అవుట్పుట్, డిఫరెన్స్ తెలుస్తుందా? పుదీనా కర్రీకి చాలా 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 వెయిట్. చూడండి ఎలా రోస్ట్ అవుతుందో. టేస్ట్ చూసి అప్పుడు ఇంకేమన్నా మసాలా యాడ్ చేయాలో యాడ్ చేసుకుందాం. ఒకసారి మసాలాలు పట్టినాయో లేదో వచ్చి కొంచెం మసాలా యాడ్ చేసుకుందాం. సరిపోలే పెప్పర్ మసాలా సరిపోలేదు, కొంచెం యాడ్ చేస్తున్నాను. అయిపోవచ్చింది కాబట్టి గీ కూడా యాడ్ చేసుకుందాం.
దీంట్లో పచ్చి పులుసు పెట్టుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ కాంబినేషన్. రసము, పచ్చి పులుసు, సాంబారు, పప్పుచారు అన్నీ, ఏదైనా. నీళ్ళ చారు కూడా ట్రై చేయొచ్చు. మటన్ పెప్పర్ ఫ్రై ఈజ్ రెడీ. కొంచెం గీ వేస్తాను ఫైనల్గా. చూసారా, గీ వేసేసాను. చాలు, గార్నిష్ చేసుకుందాం. టేస్ట్ చేద్దాం రండి. పిల్లలకి ఇలా పెట్టి చూడండి, చాలా 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 నచ్చింది. Awesome, awesome, awesome.
లాస్ట్లో అన్నం అయిన తర్వాత దీంట్లో కలుపుకొని తింటే సూపర్. గెట్ రెడీ. అయిపోతుందమ్మా నా ఫ్రై పీస్ బిర్యానీ. నేను ఏం చేస్తున్నానో లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర యాడ్ చేయండి. ధనియాలు కొంచెం, ఆఫ్ చేస్తున్నాను. తర్వాత ఇది మిక్సీ పట్టుకున్నాం. లోపల వెజ్జీస్ కట్ చేసుకున్నాం. 2 బీట్రూట్స్ తీసుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు పీల్ దెమ్. నా దగ్గర ఇంకో పీలర్ కూడా ఉంది, కానీ ఇది నా ఫేవరెట్ పీలర్, అందుకే ఇలా బ్రేక్ అయిపోయినా కూడా యూజ్ చేస్తాను. ఓకే, వాష్ చేసుకున్నాం. కొంచెం కట్ చేసుకున్నాం. ఒక 4 పీసెస్లో ఒక్కొక్క హాఫ్ని 4 స్లైసెస్ చేస్తున్నాం, ఎందుకంటే మిక్సీ పడతాం కాబట్టి. టమాటోస్ కూడా చాప్ చేస్తాం. కొంచెం 1/2 ఇంచ్ జింజర్ తీసుకుంటున్నాను. ఇందాక ఈ పట్టిన ఈ పౌడర్లో యాడ్ చేస్తున్నాను. రోస్ట్ చేసినవన్నీ గ్రైండ్ చేయడానికి నేను మిక్సీలో వేసుకుంటున్నాను. రోస్ట్ చేస్తాను. వావ్, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది నేను చేసే డిష్కి ఇది. సో ఇది ఒక బౌల్లో తీసేసుకుంటాను. ఇలా కచ్చా పచ్చా తీసుకుంటేనే బాగుంటుంది. దీంట్లో నేను ఇప్పుడు టమాటోస్ యాడ్ చేస్తున్నా, బీట్రూట్ కూడా వేసేస్తున్నా. చింతపండు కొంచెం నానబెట్టుకున్నా, ఒక చిన్న లెమన్ అంతా వేసేసా నేను. ఈ పాటికే మీకు కొంచెం అర్థమై ఉంటుంది రెసిపీ ఏంటో. పేస్ట్ రెడీ అయిపోయింది కదా, ఈ పేస్ట్ అంతా ఈ బౌల్లో వేసేస్తాను. మొత్తం వేసేసుకుందాం. కొంచెం కొంచెమే కదా అన్నీ వేసుకుంది. వేసేసుకొని చిల్లీస్ ఆల్రెడీ నేను వాష్ చేశాను. ఇట్లా మరీ అంత ఘాటేం ఉండదు. కొంచెం తాలింపులో కూడా వేసుకున్నాం కరివేపాకు. ప్రస్తుతానికైతే కొంచెం వేస్తాం. పసుపు వేయలేదు కదా, సాల్ట్ కూడా వేయలేదు.
కొంచెం రాక్ సాల్ట్ వేద్దాం. నేనైతే ఈ రెసిపీకి మెజంతా సూప్ అని పెట్టాను, ఆర్ మెజంతా రసం అని కూడా అనొచ్చు. బాయిల్ చేసుకోవడానికి స్టవ్ మీద పెడుతున్నాను. ఒక 10 to 15 minutes అయితే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే చాలా మంచి ఫ్లేవర్స్ అన్నీ వస్తాయి. ఓ హైలో పెట్టేస్తే అంత బాగోదు. కొంచెం సాల్ట్ తక్కువైంది, ఇంత సాల్ట్ బాగుంది కానీ నైస్, ఎమ్మి ఎమ్మి. మెజంతా సూప్ ఈజ్ రెడీ. ఇది పక్కకు పెట్టేసి తాలింపు వేస్తాను. చాలా ఎక్కువ వెల్లుల్లి, కరేపాకు వేసేటప్పుడు చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టకండి, కొంచెం దూరంగా ఉండండి. ఇంగువ వేస్తున్నాను కొంచెం, చాలు చేస్తున్నాం, అయిపోయింది. కొద్దిసేపు అలా క్లోజ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. దీన్ని వడపోసుకోవాలంటే వడపోసుకోవచ్చు, లేకపోతే ఇలా వేసుకుంటేనే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మిక్సీ పట్టేసాం కదా మంచిగా నీట్గా, చాలా గ్రైండ్ అయింది. టేస్ట్ చూద్దాం. టేస్టింగ్ టైం. Mixed flavors, so yummy. పచ్చిమిర్చి ఇష్టం అంటే తినొచ్చు, నాకు ఇష్టం. చాలా బాగుంది వేడివేడిగా. హాయ్, హలో, వెల్కమ్ టు చింతలి లిటిల్ చెఫ్. నేను మీ జ్యోతి. ఎలా ఉన్నారు? మన తెలుగు సాంప్రదాయ శుభకార్యాల్లో మొట్టమొదటిగా గుర్తొచ్చేది చలివిడి. ఈ పాటికే రెసిపీ ఏంటో అర్థమైపోయింది కదా. ఈరోజు పెద్దమ్మ చలివిడి చేస్తున్నారు, పదండి వెళ్ళి చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఎండి కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు, పిండి, మెయిన్ థింగ్ తడి బియ్యం పిండి. తడి బియ్యంతో పట్టిన బియ్యం పిండి ఇది. ఇదిగో పంచదార, నెయ్యి. పంచదార పాకం ఆల్రెడీ పెట్టేసాం.
ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం పెద్దమ్మ? అర కేజీ పంచదార, కేజీ బియ్యం పిండి పడుద్ది. అర కేజీకి ఒక 100-150 నెయ్యి పడుద్ది. ఒక 100 గ్రాములు ఎండు కొబ్బరి, ఒక 50 గ్రాములు గసగసాలు, ఒక 50 గ్రాములు జీడిపప్పు. పెద్దమ్మ ఎంత షుగర్ తీసుకున్నారు? అర కేజీ షుగరు. ఎంత వాటర్ పోసుకున్నారు? 150 వాటర్. 150 ml. ఓకే. పాకం మాత్రం ముద్ద పాకం కావాలి. అసలు ఇది ఎందుకు చేస్తారు? అసలు సలివిడి ఎందుకు పెడతారు? నేనేంటంటే పెళ్ళికి, నెక్స్ట్ శ్రీమంతాలకి, పాప పుట్టిన పాపను తీసుకెళ్ళిన, ఏంటి ఈ కల్చర్? ప్రతి దానికి చలివిడి చలివిడి అంటారని నేను ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉంటా. ఇదంతా అవసరమా? ఇది తీసుకెళ్తే ఏంటి దానివల్ల? ఇన్ని స్వీట్స్ ఇస్తున్నాం కదా, ఇది ఎందుకు మాట్లాడితే చలివిడి చేయాలి? చలివిడి తీసుకొచ్చిందా మీ అమ్మాయి? చలివిడి మీ కోడలు తెచ్చిందా అని అడుగుతారు. మెయిన్ సలివిడే పెట్టాలి, స్వీట్లే తర్వాత. ఎందుకంటే లేకపోయినా వెనకటోళ్ళు అయితే అంత సలివిడి పెట్టేసి పంపించేసేవాళ్ళు. ఎందుకు అసలు చలివిడి? ఆ సలివిడి ఏదో కడుపు సలవని అన్నిటికీ కూడా సలివిడి మంచిది అని చెప్తారు. అన్ని విషయాలకి ముందు సలివిడే పెట్టాలి. నేను మ్యారేజ్ అప్పుడు తీసుకెళ్ళాను, బేబీస్ పుట్టినప్పుడు, ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు. కానీ సలివిడే పెట్టాలి ముందు. కానీ మన సాంప్రదాయంలో ఇదొక మంచి కల్చర్. ఎన్ని ఉన్నా సరే అది పాతకాలం నుంచి పాటిస్తూ వస్తున్నారు చూడండి. అది ఇప్పటికీ కూడా ఎవరైనా పాటిస్తున్నారు. ఎంత ఎంత మారిపోయినా కూడా లోకం అది పాటించాలి, అది మంచిది అని వెనకట నుంచి ఆ సిద్ధాంతం. ఇంత చలివిడి ముద్ద పెట్టినా కూడా చలివిడి తెచ్చిందా అని అడుగుతారు. చలివిడి చాలా తక్కువగా తింటాను, అసలు అంత ఇష్టం ఉండదు నాకు. కానీ ఈరోజు తింటా, మీరు చేశారు కదా. 2 స్పూన్స్కి పెడితే పట్టదు కదా, అందుకోసం కొంచెం ఎక్కువగా వేయించి పట్టాం. మాకు తర్వాత మేము దాంట్లో యూజ్ చేసుకుంటాం. ఒక 2 స్పూన్స్ చాలా, అంతకంటే ఎక్కువ వేయకండి, డామినేట్ చేస్తుంది ఫ్లేవర్. చెకింగ్ పాకం వచ్చేస్తుంది. పాటలు రావాలి. ఇదే అయిందా? ఇంకొంచెం అవ్వాలా? అంతా 5 నిమిషాలు కూడా పట్టదు. ఇట్లా టంగు మంటాయి కదా కొన్ని పాకాలు, అది అవసరం లేదా? అరిసికి. ఓకే, ఇది మాత్రం జస్ట్ ఉండైతే చాలు. ఉండైతే చాలు, అయిపోయే ఉంటుంది ఇప్పుడు ఉండ. సరిపోతుందా? ఒక స్పూన్ ఇది కూడా వేయాలి. స్పూన్ అంతలోకి ఇంకొంచెం ఇంకొంచెం పడుతుందా? చలివిడి బెల్లంతో చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, కానీ ఈ టేస్ట్ ఎంత ఉంటుంది బెల్లం, ఇదే టేస్ట్గా ఉంటుంది. పట్టేది పిండి పట్టేసిద్దాం. తిప్పనా? ఎంత బాగా తిప్పితే అంత మంచిదా? ఇప్పుడు ఇంకొంచెం వేయి బెల్లం. అంటే ఇందాక పిండి చూడు. నాకు చలివిడి వచ్చేసింది. ఇంకా పట్టిద్దా పిండి? వద్దులే, గట్టి పడిపోద్ది. ఈ మాత్రం ఉంటే టేస్ట్ బాగుంటుంది. చలివింది. నేతిలో ఎండు కొబ్బరి వేయించుతున్నా. ఎండు కొబ్బరి చాలా బలం కదా నడుములకి, మేబీ అందుకే ప్రతి బెల్లం తింటే చాలా మంచిది. పిల్లలకి పెడితే బాగా నడుముకి మంచిది కదా. కొబ్బరి బాగా యూజ్ చేయాలి అన్నిట్లో. మన వంటకాల్లో అసలు కొబ్బరే యూజ్ చేయట్లేదు. అది పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఎంతో మంచిది. జుట్టు కూడా ఇలా చాలా లాంగ్ వస్తుంది కొబ్బరి ఎక్కువగా తింటే. దీంట్లో వేసేద్దాం. పొయ్యి కట్టేసుకో. మరి జీడిపప్పులు వేయించాలి కదా, పొయ్యి కట్టేస్తే. సరే కట్టేసా.
కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పుల్ని వేయించుకొని దాంట్లోనే గసాలు కూడా వేసుకొని వేయించేసుకుందాం. ఇలా టక్క 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 టక్క. ఈ గసాల ఫ్లేవర్ అయితే ఆహా సలివిల్లు ఎంత బాగుంటుందో, పళ్ళకి అలా క్రంచి క్రంచి. మనం ఎంత యూజ్ చేసాము అసలు? ½ కేజీ బియ్యమేగా, దాన్ని 2 కేజీస్ దాకా అయితే కేజీ బియ్యం యూజ్ చేసాం. పంచదార. భలే వచ్చింది పెద్దమ్మ. చూడు పొయ్యి మీద మాడి అయిపోయింది. వేసేసేనా? జీడిపప్పు అయినా అయిపోయింది. అంటే పైన కొంచెం వేయచ్చు. ఐఎమ్ యూజింగ్ స్టిక్. ఈజీగా చలివిడి. నేను ఇంకా ఎంతో కష్టం, అసలు నేను ట్రై చేయను కూడా చేయలేదు. ఇక నుంచి చేస్తాను. అసలు మీరు నేర్పించే వంటలన్నీ నాకు ఎంత ఈజీ అనిపిస్తుంది. ఏమైతే 10 కేజీలు 20 కేజీలు బియ్యం నానబెట్టి చలివిడి చేసేవాళ్ళ? మరి మరి ఎవరు తిప్పేవాళ్ళు? మగోళ్ళు. అదే మనం తిప్పలేం కదా, దీనికే అల్లాడిపోతాము కొంచెం. దానికి వాళ్ళకంటే మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది తిప్పడానికి. ఉండలు చేసి పెడదాం ఇట్లా. ఉండలు చేద్దామా? ఇలా బాగుంది కదా. పర్ఫెక్ట్గా వచ్చింది పెద్దమ్మ, చాలా బాగా వచ్చింది పెద్దమ్మ. తీసేద్దాం, ఉండలు చుట్టుకుందాం. మంచి పెద్ద పెద్ద ఉండలు. అక్క ఏంటక్క అట్లా ఉంటుందా? కాసేపు గట్టిపడేదాకా స్ప్రెడ్ అయితే ఆగనా మరి కాసేపు?
హాయ్, హలో, ఎలా ఉన్నారండి? నేను మీ జ్యోతి. వెల్కమ్ టు చింతల్లి లిటిల్ చెఫ్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ మేము ముందుకు తీసుకొచ్చాను. అది మీకు ఎంతగానో ఇష్టం, ఎంత బాగో పరిచయమైన రెసిపీ. మీ ఆంధ్ర అమ్మాయి జ్యోతి చేయబోతుంది రాయలసీమ రెసిపీ. రెడీగా ఉన్నారా? ఏం లేదండి, రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు చేయబోతున్నాను నా స్టైల్లో. మీకు డెఫినెట్గా పర్ఫెక్ట్ కొలతలతో నేను చెప్పబోతున్నాను. రెసిపీ చేద్దామా? నాటుకోడి పులుసుకి మసాలా ప్రిపేర్ చేసుకుందామా? నాటుకోడి పులుసుకి మసాలానే హైలైట్. దానికోసము బయట నుంచి ఏమీ కొనకుండా ఇంటిలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ మన వంటగదిలో చాలా బాగా దొరుకుతాయి. ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనము ఎంత మంచిగా ప్రిపేర్ చేస్తే అంత బాగా కర్రీకి టేస్ట్ ఇస్తుంది. నేను ఒక 1 ఇంచ్ అల్లం తీసుకొని ఒక 10 రెబ్బలు వెల్లుల్లి తీసుకుందాం. దాంతోపాటు ఒక చిన్న ముక్క కొబ్బరి, ఆ తర్వాత నేను కొంచెం నువ్వులు పుచ్చగింజలని వాడుతున్నాను గ్రేవీ కోసం.
అది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని పీల్ చేసుకున్న ఆనియన్ని చాప్ చేసుకుందాం. సన్నగా తురుముకుందాం. టమాటో కూడా కట్ చేసేసుకొని గ్రేవీ అంతా మిక్సీ పట్టేసుకుందాం. కర్రీ ప్రిపేర్ చేయడానికి మన పేస్ట్ రెడీగా ఉంది కదా. ఆనియన్ని చాప్ చేసుకుందాం. సన్నగా తురుముకుందాం. ఆనియన్స్ అన్నీ చాప్ చేసుకున్న తర్వాత చిల్లీస్కి ఇలా ఘాటు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. నేను శనగ నూనె వేస్తున్నాను. కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది నాన్ వెజ్లో. చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. చిల్లీస్ వేస్తున్నాను. కరివేపాకు కూడా వేస్తున్నాను. కల్లుప్పు కొంచెం వేస్తున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని గిరగిర తిప్పుకొని చికెన్ వేసుకుందాం. ముందుగానే కడిగి శుభ్రం పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ ఆయిల్లో బాత్ చేపిచ్చేసి సిమ్లో పెట్టి మూత పెడదాం. ముందుగానే ఇందాక ఆయిల్లో బాత్ చేపిచ్చిన ఈ పీసెస్ అన్నిటికీ మేకప్ వేసేసుకుందాం. అదేనండి మసాలా. కాస్త కారం వేసుకుందామా? ఒక స్పూన్ వేసుకున్నాను. ఇంకొక హాఫ్ స్పూన్ కూడా వేసుకుంటున్నాను. నాన్ వెజ్లో కారం ఎక్కువగానే పడుతుంది. అది నాటుకోడికైతే ఇంకొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ ఏంటో అనుకుంటున్నారా? ఇందాక మసాలా పట్టాను కదండి, దాంట్లోనే కొన్ని వాటర్ వేసేసుకున్నాను. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని విజిల్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది రాగి సంగటికి. దీంట్లో మనం ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టుకున్న పొడి మసాలా వేసుకుందాం. ఒక స్పూన్ వేసుకుందాం. వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. తీసేసుకుందాం బౌల్లోకి. చూసారా ఎంత జ్యూసీగా రెడీ అయిపోయిందో. సూపర్ ఉంది. సో నైస్. అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటే మసాలా వల్ల ఇంత బాగా టేస్టీగా రెడీ అవుతుంది. చూసారు కదా ఎంత క్రీమీగా ఉందో. నాటుకోడి పులుసు అయిపోయింది కదండి. రాగి సంగటి చేసుకుందామా? దానికోసం నేను ఒక బాండ్రీ పెట్టుకున్నాను. ముందుగానే నానబెట్టుకున్న బియ్యం వేసుకుంటున్నాను. నానబెట్టుకున్న ఈ రైస్ అంతా దీంట్లోకి వేసేసి ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకుందామండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన రైస్లో రాగి పిండి వేసేసుకుందాం. వేసేసుకొని అలా కలపకుండా వదిలేసి మూత పెట్టేసుకుందాం.
కలిపేసుకుందాం. చూసారా ఎంత బాగా వస్తుందో. కొంచెం గీ వేసేసుకుంటే ఆఫ్ చేసేసుకుందాం. రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత ముద్ద కట్టుకుందాం. అంతవరకు లైట్గా ఇలా మగ్గని వదిలేద్దాం. ఇలా వేడివేడిది ఉండలు కట్టేసుకుందాం. వేడివేడిగా ఉంది. ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో రాగి ముద్ద. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. రాగి ముద్ద విత్ నాటుకోడి పులుసు రెడీ. టేస్ట్ చేద్దాం పదండి. చాలా 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 బాగుంది. సూపర్ టేస్టీ. ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందంటే ఐ లవ్డ్ ఇట్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు చింతని లిటిల్ చెఫ్. ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఏంటండి, మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా. పచ్చి మామిడికాయతో పప్పు చేయబోతున్నాను. గెట్ రెడీ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందామండి. సిమ్లో పెట్టేసుకొని నేను పాట్లో కుక్ చేస్తున్నాను, పాతకాలంలో లాగా. పప్పు కడిగి నేను శుభ్రంగా దీంట్లో నానబెట్టేసుకున్నానండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుందాం. దీంట్లో కొంచెం 3/4 ఉడికిన తర్వాత అప్పుడు అన్నీ కావలసిన పదార్థాలన్నీ దీంట్లో యాడ్ చేసుకుందాం. అప్పటి వరకు పప్పు ఉడుకుతూ ఉంటుంది. పప్పు ఉడుకుతుంది కదండి, ఈ లోపల వీటన్నిటిని పీల్ చేసుకొని మంచిగా చాప్ చేసేసుకొని రెడీ చేసుకొని ఉంచుకుందాం. 3/4 పప్పు కుక్ అయిన తర్వాత ఒక్కొక్క ఐటెం యాడ్ చేసుకుంటూ మళ్ళీ మంచిగా మెత్తగా కుక్ చేసేసుకుందాం. రా మ్యాంగోస్ వల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయండి. అజీర్తి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళన్నిటికీ తొందరగా రిలీఫ్ వస్తుంది. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. సీజనల్గా దొరికినప్పుడు అన్నిటినీ యూజ్ చేసేసుకొని రకరకాల ఐటమ్స్ చేసుకుంటూ తినాలి. మనం పప్పులో వేసుకోవచ్చు, తొక్కు పచ్చడి చేసుకోవచ్చు, ఇలా ఎన్నెన్నో చేయొచ్చండి. నేనేమో పులుపు కోసం మ్యాంగో యూజ్ చేస్తున్నాను, చల్వ కోసం బీరకాయ యూజ్ చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. మీరైతే ట్రై చేసి కామెంట్ చేస్తారు కదా. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేనైతే ప్రతి కర్రీలో టమాటో యూజ్ చేస్తానండి. పప్పులో, ఏదైనా గ్రేవీ కర్రీలో టమాటో లేకపోతే నాకైతే నా కిచెన్ అసలు గడవనే గడవదండి. సరే, వీటన్నిటిని వాష్ చేసుకొని కట్ చేసుకుందాం. చాప్ చేసేసుకుందామా. పచ్చిమిర్చి పప్పులో చాలా టేస్ట్ ఇస్తుంది. ఆ ఉడికేటప్పుడు సగం ఉడికిన తర్వాత ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్ ఇలా సన్నగా తురుముకుందాం. తురిమిన ఆనియన్స్ అన్నీ పక్కన పెట్టేసుకుందాం. టమాటోని కట్ చేసుకుందామా. టమాటా యూజ్ చేయటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. చాలా రుచి కూడా యాడ్ అవుతుంది. మ్యాంగో యూజ్ చేసినప్పుడు కొంచెం పులుపు డామినేట్ చేస్తుంది కదా,
టమాటో వేస్తే కొంచెం స్వీట్ అనేది లైట్గా యాడ్ అవుతుంది. మ్యాంగో వేడి అంటారు కదా, అందుకే కొంచెం బీరకాయ యాడ్ చేస్తున్నాను. బీరకాయ పప్పు చాలా బాగుంటుంది. ఒక కప్పు బీరకాయ పీసులు వేసేస్తే చాలా బాగుంటుంది. పప్పు ఇలా పలుకుగా ఉడికినప్పుడే పదార్థాలు వేసుకుందాం. ఫస్ట్ బీరకాయ వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. టమాటాలు వేసుకుందాం. తాలింపు వేసేసుకుందామా? ఇప్పుడు మూత పెట్టి ఉడికిచ్చేసుకుందాం. లాస్ట్లో మామిడికాయ వేసుకుందాం. సిమ్లో పెట్టేసుకుందాం. ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదండి. కొంచెము మ్యాంగో వేసుకుందాం. ఎక్కువ పుల్లగా ఉంది, అందుకే నేను కొంచెం వేస్తున్నాను. సరిపోతుంది. బాగా పులుపు కావాలనుకున్న వాళ్ళు ఇంకొన్ని వేసుకోవచ్చు. కారం వేస్తున్నాను. పప్పు మెదుపుకుందాం. అయిపోయింది. తాలింపు వేసేసుకుందామా? చూసారా ఎంత మెత్తగా ఉడికిందో పప్పు. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకుందాం. తాలింపు నేను నేతితో వేస్తున్నాను. చాలా కమ్మగా ఉంటుందండి నేతితో వేస్తే. తాలింపు కోసం తాలింపు గింజలు ఫస్ట్ తాలింపు గింజలు వేసుకుందాం తగినంత. ఎండుమిర్చి వేసుకుందాం. వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను, వేసుకుంటున్నాను. వెల్లుల్లి ఎక్కువ వేస్తే సువాసన బాగా వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. తగినంత కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కానీ ఇలా వేస్తే తీసి పక్కన పెట్టకుండా ఉంటారు. ఇంగు వేస్తున్నానండి. ఆనియన్స్ వేసుకున్నాను. ఆల్రెడీ ఆనియన్స్ వేసుకొని తాలింపులో కూడా వేసుకుంటే చాలా గుమాయిస్తుందండి పప్పు. కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. తాలింపు రెడీగా ఉంది, వేసేసుకుందాం పప్పు. స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము గార్నిష్ చేసుకుందాం. కొంచెము టమాటో పచ్చడి యాడ్ చేసుకుందాం. కమ్మటి పప్పు. నాకు ఉట్టిపప్పు ఫస్ట్ ఒక ముద్ద తింటాను. పుల్లగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో కొంచెం టమాటా పచ్చడి వేసుకొని స్వాగతం అండి.